హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అలానే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు మన ఛానల్పై ఇలానే ఉండాలి. అలాగే చూస్తున్నప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళలో కూడా ఎవరికైనా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ప్లీజ్ అండి ఒక లైక్ కూడా అయితే ఇచ్చేసేయండి. మరి ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసంలో రెండో సోమవారం ఉంటుంది కదండి. ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది. యాక్చువల్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందనే చెప్పాలి. వీడియోస్ అయితే ఉన్నాయి తీస్తున్నాను, కానీ నాకు ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికైతే కుదరలేదనమాట. వీడియోస్ అయితే మాత్రం చాలా తీసానండి. అవన్నీ ఒక్కొక్కటిగా అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక నుండి. ఎందుకంటే మొన్న కార్తీక మాసం అంతా కూడా పూజలు చేసుకోవడము, అలానే మా బాబుకు కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట ఆ టైంలో. ఇంకా అది రెండు హడావిడి ఎక్కువైపోయింది నాకు. పూజలు చేసుకోవడం ఒక పక్క మళ్ళీ మా బాబుని చదివించడం. ఎగ్జామ్స్ కదా. దానివల్ల ఏంటంటే ఇక వీడియోస్ తీసినట్టు అలానే ఉండిపోయాయి. పోస్ట్ కూడా చేయలేదన్నమాట. నేను షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేయలేదు. అలానే చేద్దాం అనుకుంటూనే అలా గడిచిపోయింది అనమాట టైం అంతా కూడా. ఇక ఈ రోజుతో అయితే ఇంకా కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఇక ఒక్కొక్కటిగా వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. మొత్తం వీడియోస్ అయితే పోస్ట్ చేయమంటారో లేదో కామెంట్ చేయండి. అంటే ఈ కార్తీక మాసంలో కొన్ని వీడియోస్ అయితే తీసానమాట. అవి అంతవరకు అయితే ఇంకా ఆ రోజు ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచానమాట. సోమవారం కదండి, ఇంకా మనం ఎర్లీ మార్నింగే పూజ అయితే చేసేసుకుంటాం కదా. నేనైతే ఇంకొంచెం త్వరగా లేచానమాట. ఎందుకంటే మా ఇంటి దగ్గరలో శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. మేము ఎప్పుడు కార్తీక మాసంలోనూ వెళ్తూనే, అంటే నార్మల్ డేస్లో కూడా వెళ్తూనే ఉంటాము. ఇంకా కార్తీక మాసంలో అయితే 365 వత్తులు అలాంటివి వెలిగిస్తూ ఉంటాం కదండి. ఇంకా సోమవారాలు ఆ టైంలో అయితే మేము ఎక్కువగా ఈ టెంపుల్కే వస్తామన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ మాత్రం చాలా బాగుండిద్దండి. అసలు మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం. నాకు చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పి మేమేంటంటే యాక్చువల్గా ఎక్కువ 365 వత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తూ ఉంటారు కదా. ఇంకా మేమేంటంటే ఎప్పుడు కూడా రెండో సోమవారం వెలిగించడం అలవాటు అయిపోయిందనమాట నాకు. అంటే ఇంకా మా వదిన వాళ్ళకు కూడా నోములు అవి ఉన్నాయన్నమాట. వాళ్ళతో పాటు మేము కూడా రెండో వారం, అంటే వాళ్ళు రెండో వారం నోచుకుంటారనమాట. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళి ఇంకా వెలిగించడం అలవాటు అయిపోయి ఇక అదే కంటిన్యూ అయిపోయిందనమాట. ఇంకా నేనేంటంటే ఆ రోజు మాత్రం అంటే కార్తీక సోమవారం రెండో సోమవారం మాత్రం 365 వత్తులు గుళ్ళో వెలిగించేసి ఇంకా పౌర్ణమి రోజైతే ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర అయితే వెలిగించుకుంటూ ఉంటానన్నమాట. ఇది ఇంక ఇలా కంటిన్యూగా అవుతూ వస్తుంది. ఇంకా అదే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట నేను కూడా. అందుకని చెప్పేసి రెండో సోమవారమే మేమైతే 365 వత్తులు శివాలయంలో అయితే వెలిగిద్దామని వచ్చామన్నమాట. ఇంకా ఇందాక స్టార్టింగ్లో చూసారు కదా, ఫస్ట్ అయితే మేము వినాయకుడి గుళ్ళో దీపం వెలిగించేసి ఆయన దర్శనం చేసుకొని ఇంకా తర్వాత ఇక్కడికైతే వచ్చామన్నమాట. ముందుగా వినాయకుడి దర్శనం చేసుకొని ఇంకా మేమైతే ఎప్పుడు దీపం అక్కడే పెడతామన్నమాట ఫస్ట్. తర్వాత ఇంకా శివాలయంలోకి వచ్చి ఇక్కడ 365 వత్తులు అయితే వెలిగిస్తామన్నమాట. ఇంకా అక్కడైతే కొంచెం లేట్ అయిపోయింది ఈసారి. అంటే స్వామివారికి నామాలు అవన్నీ చదువుతున్నారనమాట. దానివల్ల కొంచెం లేట్ అయిందనమాట అక్కడ. లేదంటే ఇంకొంచెం ఎర్లీగా వచ్చేసేవాళ్ళం ఇక్కడికి. చూస్తున్నారు కదా, రెండో సోమవారం అయినా కూడా జనాలు అయితే చాలామందే ఉన్నారండి. మేమైతే మార్నింగ్ 4:30కి అనుకుంటా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి మార్నింగ్ 4:30 అయ్యింది. అప్పటికి కూడా జనాలు చూస్తున్నారు కదా, అసలు చాలా రష్గా ఉంది. ప్లేస్ కూడా ఎక్కువ ఎక్కడా లేదనమాట పూజ చేసుకోవడానికి, అంత జనాలు ఉన్నారు. ఇంకా మేమైతే ఒక మంచి ప్లేస్ చూసుకొని అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా దీపాలు వెలిగించాలి కదా. దానికోసం ఇంకా ముందుగా అయితే ఇక్కడ పిండితో ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ నా హడావిడిలో నేనుంటే మా బుడ్డోడైతే ఒక పక్కన నేను ఏం చేస్తున్నానో చూసి వాడు కూడా అలానే ముగ్గు అదంతా వేసేస్తున్నాడు అనమాట. ఇదంతా అసలు నేను అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే నేనేంటంటే 365 వత్తులు ఎప్పుడు వెలిగించినా సరే చుక్కలు ఉండగానే వెలిగిస్తానమాట. ఈసారి కొంచెం లేట్ అయిపోయింది, చెప్పాను కదా, వినాయకుడి గుళ్ళో కొంచెం లేట్ అయిందనమాట. దానివల్ల ఏంటంటే ఇక్కడ కూడా కొంచెం లేట్ అయింది. ఇంకా ఇక్కడ కొంచెం త్వరగా అయిపోవాలని చెప్పేసి నేనైతే ఇవన్నీ త్వరగా రెడీ చేసేస్తున్నాను
చేసేస్తున్నాను. సో, ఇంకా మా వాడి వైపు కూడా చూడలేదనమాట. ఇంకా నేనేం చేస్తున్నానో చూసి వాడు కూడా ఇంకా ఆ బాక్సులు అవన్నీ తీసేసుకొని ఏదో వాడికి వచ్చిన ముగ్గు వేసేసి, సో, వాడు కూడా పూజ చేశాడనమాట. అసలు నేను సడెన్‌గా చూడంగానే అసలు భలే అనిపించింది. సో, వాడంతట వాడే నేనసలు ఏమి హెల్ప్ కూడా చేయకుండా చేశాడంటే అసలు చాలా అనిపించిందనమాట నాకు. సో, మా వాడు అప్పుడే పూజ చేసేంత పెద్దోడయిపోయాడా అనిపించిందనమాట చూడంగానే ఒక్కసారి నాకు. సో, కానీ పిల్లలు చేసే పనులు ఒక్కొక్కసారి ఎంత కోపాన్ని తెప్పిస్తాయో, ఒక్కొక్కసారి వాళ్ళ పనులు చూస్తే అంత ముద్దొచ్చేసిందనమాట. సో, నాకైతే మొన్న భలే అనిపించింది. అసలన్నీ కూడా వాడంతట వాడే చేశాడు. మెయిన్ అయితే దీపం కూడా అనమాట. సో, ఏంటంటే ఆయిల్ వేసుకోవడం కానివ్వండి, దీపం అంటే వత్తులు వేయటం అవన్నీ కూడా అసలు వాడే చేశాడనమాట. నేను ఇంత కూడా హెల్ప్ చేయలేదు. సో, అసలు నేను వాడి వైపే చూడలేదనమాట. సో, కానీ నాకు అనిపించింది. సో, ఇంకా ఇక్కడైతే నేను దీపాలు వెలిగిస్తున్నాననమాట. చూస్తున్నారు కదా! 365 ఒత్తులతో పాటు నేనైతే శివాలయంలో ఉసిరి దీపాలు గూడా పెట్టుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా ఈ 4 సోమవారాలు మనకి మెయిన్ కాబట్టి నేనెప్పుడు టెంపుల్‌కి అంటే 4 సోమవారాలు నేను చేసిన రోజల్లా టెంపుల్‌కైతే వెళ్తాననమాట. ఇంకా ఆ రోజేంటంటే శివాలయంలోకి ఉసిరి దీపాలు కానివ్వండి, లేదంటే బియ్యపు పిండితో దీపాలు చేస్తాం కదా! పిండి దీపాలు అంటారు. సో, అవి కానివ్వండి, ఏదో ఒకటి ఇలా చేసుకొని తీసుకెళ్తూ ఉంటాననమాట. సో, అలా వెలిగిస్తూ ఉంటాను. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి. సో, ఇంకా మొన్న మేము వెళ్ళిన రోజైతే ఉసిరి దీపాలు వెలిగించాను. అలాగే కార్తీక పౌర్ణమి రోజైతే పిండి దీపాలు వెలిగించాననమాట ఇక్కడే. సో, ఆ వీడియో కూడా చిన్న వీడియో తీశాను. అది కూడా వస్తుంది. సో, ఏమనుకోకుండా వీడియోస్ లేట్ అయినాయి అనుకోకుండా మీరైతే కొంచెం వీడియోస్‌ని చూసేసి కొంచెం మన ఛానల్‌ని అయితే కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి. సో, వీడియోస్ కొంచెం లేట్ అయినాయి అయితే ఏమి అనుకోమాకండి. అయినాయి అని చెప్పేసి. సో, ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా! నేనైతే ఫైనల్‌గా దీపాలైతే వెలిగించేసామనమాట 365 వత్తులు. యాక్చువల్‌గా సో, మేము ముగ్గురం కాబట్టి ముగ్గురివి వెలిగించాను కదా! సో, ఫస్ట్ మాత్రం అంటే మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందివి వెలిగిస్తున్నాం కాబట్టి ముందుగా మన ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి చేత అయితే వెలిగించాలన్నమాట. సో, మన ఇంట్లో హస్బెండే కాబట్టి సో, ఇంకా వారి చేత అయితే వెలిగించాలి. నేనైతే మా వారు వెలిగించిన తర్వాతనే నేనైతే వెలిగించాను. సో, తర్వాత మా బుడ్డోడనమాట. యాక్చువల్‌గా ఇవి ఫ్యామిలీ అంతా కలిపి ఒక్కటే వెలిగించాలి. అంటే 365 వత్తులుంటాయి కదండీ! సో, అది ఒక్కటే వెలిగించాలనమాట. కాకపోతే ఇప్పుడు అంతా మారిపోతుంది కాబట్టి సో, ఎవరి పూజ వాళ్ళదే అన్నట్టుగా ఇంట్లో ఎంతమందుంటే అంతమందివి వెలిగిస్తున్నాం కదా! సపోజ్ మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి మా ముగ్గురివి వెలిగించాము. కానీ కాదంట. ఒక్కటే వెలిగిస్తారంట. కానీ మనం జనాలు ఏది ఫాలో అవుతున్నారో మనం కూడా అదే ఫాలో అవుతాం గదా! సో, ఇంకా నేను కూడా అదే చేశాననమాట. సో, యాక్చువల్‌గా అయితే అంతకుముందు 2 వెలిగించేవాళ్ళం. ఫస్ట్‌లో అయితే నేను ఒక్కటే వెలిగించేదాన్ని. తర్వాత ఇంకా నాకు ఒక్కదానికే వస్తే ఎలా మా హస్బెండ్‌కి కూడా రావాలి కదా అన్నట్టుగా ఇద్దరివి పెట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా బుడ్డోడిది కూడా అనమాట. సో, మరి మీరెలా చేస్తారా అయితే నాకు కామెంట్ చేయండి. అంటే ఫ్యామిలీ అంతా కలిపి ఒక్కటే వెలిగిస్తారా? సో, లేదంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందివి వెలిగిస్తారా? కామెంట్ చేయండి. ఏం లేదు తెలుసుకుందామని. సో, అందరూ ఎలా చేస్తారో తెలియాలి కదా! సో, అందుకని అడుగుతున్నాననమాట. సో, కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. సో, మీరెలా చేస్తారో. సో, తర్వాత నేనైతే అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే పుట్ట గూడా ఉందనమాట నాగేంద్ర స్వామి వారిది. సో, యాక్చువల్‌గా అయితే నాగుల చవితి టైంలో నాకు పాలు పోయడం కుదరలేదనమాట. సో, మా వారు, మా బుడ్డోడే వెళ్ళారనమాట అప్పుడు. సో, నాకు కుదరలేదు కదా అని చెప్పేసి ఆ రోజే మేము నాగేంద్ర స్వామి వారి పుట్టలో కూడా పాలైతే పోసామనమాట. సో, అలానే అక్కడ కూడా దీపం వెలిగించాను. యాక్చువల్‌గా నేను ఈ కార్తీక మాసంలో మాత్రం నాకు ఎంత వీలైతే అన్ని దీపాలైతే పెట్టడానికి ట్రై చేస్తాననమాట దేవాలయాల్లో. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్క దీపమన్నా వెలిగిస్తాను. నార్మల్ టైంలో మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు సో, మామూలుగా దర్శనం చేసుకొని వచ్చేస్తాం కదా! ఇలాంటి దీపాలు అవన్నీ చాలా తక్కువ అనమాట. ఇంకా ఈ కార్తీక మాసంలో ఏంటంటే వెళ్ళిన ప్రతి టెంపుల్‌కి కూడా మనం దీపాలైతే వెలిగిస్తూ ఉంటాం కదా! సో, అలానే వీలైనన్ని దీపాలైతే పెట్టడానికి ట్రై చేస్తా నేను. సో, ఏ చిన్న టెంపుల్ ఉన్నా గూడా మనం వెళ్ళింది పెద్ద టెంపుల్ అనుకోండి. సో, అక్కడ చిన్న చిన్నగా గుళ్ళుంటాయి గదా! సో, అక్కడ గూడా నేను ప్రతి చోట వెలిగిస్తూ ఉంటాననమాట. అలానే ఇక్కడ గూడా ముందుగా అయితే వినాయకుడి గుడిలో వెలిగించాను కదా! ఇక్కడ శివాలయంలో ఇందాక వెలిగించాను కదా! ఇప్పుడు నాగేంద్ర స్వామి వారి పుట్ట దగ్గర. అలానే అక్కడ మనకి ఉసిరి చెట్టు గూడా ఉంది. తర్వాత అక్కడ గూడా వెలిగించాననమాట. ఇలా ఉసిరి చెట్టు దగ్గర మాత్రం ఈ కార్తీక మాసంలో కంపల్సరీ పూజ చేసుకోవాలి. అలానే మనం అక్కడ కూర్చొని భోజనం చేసినా గూడా చాలా మంచి జరుగుతుందంట. కాకపోతే ఈసారి మేము ఎక్కడ వనభోజనానికైతే వెళ్ళలేదనమాట. నార్మల్‌గా టెంపుల్‌కి వెళ్ళాం గానీ, సో, అక్కడ గూడా మేము వెళ్ళేసరికి అన్నదానం అయితే అయిపోయిందనమాట. లేట్ అయిపోయింది. సో,
గుళ్ళో దర్శనం అయ్యేసరికి. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కడ మేమైతే వనభోజనానికి వెళ్ళలేదు. నార్మల్గా టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఏ టెంపుల్కి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో కూడా వస్తుంది. సో చూడండి. సో ఇంకా ఇక్కడైతే స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కాకపోతే కొంచెం లేట్ అయ్యింది. ఎందుకంటే స్వామివారికి అభిషేకాలు అవన్నీ చేస్తున్నారనమాట. సో దానివల్ల లేట్ అయిందనమాట. ఒక 1.5 అవర్ పైనే పట్టిందనమాట స్వామివారి దర్శనానికి. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అలాగే ఇంకా నందీశ్వర్ దగ్గరికి కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే దర్శనం చేసుకొని ఇంకా నందీశ్వరుడి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే మా బుడ్డోడు నందీశ్వరుడికి చెవులో ఏంటో చెప్పేస్తున్నాడనమాట. వాడికి ఏం కోరికలున్నాయో అవన్నీ చెప్పేస్తున్నాడనమాట. ఇంకా అందట్లేదని చెప్పేసి మా వారైతే ఎత్తుకొని అలా చెప్పిస్తున్నారు. యాక్చువల్‌గా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మన కోరికలన్నీ కూడా డైరెక్ట్‌గా శివయ్యకి చెప్పకూడదంట. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో చెప్తే ఆయన వెళ్ళి శివయ్యకి చెప్తాడంట. సో ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. సో నాకైతే రీసెంట్‌గా తెలిసింది. అంటే లాస్ట్ ఇయర్ తెలిసిందనమాట. అంతకు ముందు వరకు అస్సలు తెలీదు. నాకేమైనా కోరికలు ఉన్నా కూడా శివయ్యకే చెప్పుకునేదాన్ని. ఇప్పటి నుండి అయితే ముందు నందీశ్వరుడికి చెప్తున్నాననమాట. సో ఇంకా నాకు ఇంకొక తెలిసిన విషయం ఏంటంటే శివాలయంలో మనం కొబ్బరికాయ కొడతాం కదండీ! ఆ కొబ్బరికాయని ఇంటికి తీసుకురాకూడదు అని చెప్పేసి చాలామంది అంటుంటే విన్నాను. వినడం కాదు, నేను అలా చాలా సార్లు అయితే వదిలేసి వచ్చాననమాట అక్కడ. కానీ అలా కాదు. మనం కొట్టిన కొబ్బరికాయ నందీశ్వరుడికి చూపించి ఇంటికైతే తీసుకొచ్చుకోవచ్చు. ఇది కూడా నాకు రీసెంట్‌గానే తెలిసిందనమాట. సో ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.